అసెంబ్లీకి గులాబీ బాస్. అవును, కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీకి రానుండడమే కాదు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాటి ప్లీనరీ సమావేశాలు కూడా జరగనున్నాయి. అండ్ దానికి వరంగల్లో ఒక 2 స్పాట్స్ని కూడా ఆల్రెడీ చూశారు. ఒకటి ఫైనలైజ్ చేసి ఆయన ప్లీనరీ ఎప్పుడు పెడతారో, ఆ సమావేశం ఎప్పుడు జరగనుంది అని ఆ టైంకి ఆయన జనాల్లోకి రానున్నారు. ఇక్కడ దానంతటికంటే మించి, అంటే ప్లీనరీ సమావేశాలని మించి ఏదైతే ఒకటి హాట్ టాపిక్గా ఉందంటే, అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ వస్తే సభలు కానీ లేకపోతే సమావేశాలు కానీ ఎలా దద్దరిల్లుతాయో మనకు తెలుసు. సో ఇన్ని రోజులు దాదాపు 9 సంవత్సరాల గవర్నమెంట్, ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఓడిపోయిన తర్వాత, మొన్న ఒక 1.5 year బ్యాక్ ఓడిపోయారు 2023లో. ఆ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి సమావేశాలకి రావడం అయితే జరగలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఆయన రానున్నారు అసెంబ్లీకి. ఆయన స్పీచ్ కోసం కానీ, ఆయన మాట్లాడడం కోసం కానీ బయట ప్రజలు, ఆయన అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుసు కదా ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎట్లా తన్ అని ఎట్లా మాటల తూటాలు ఎలా పేలుతాయి, లేకపోతే అవతల పార్టీ వాళ్ళని ఎలా వణికిస్తారు, అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలా జోష్ని తీసుకొస్తారు అనేది మనకు తెలుసు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి రాబోతున్నారంట, గవర్నర్ ప్రసంగానికి ఉంటారంట, అండ్ బడ్జెట్ సమావేశాలన్నిటికీ ఆయన అటెండ్ అవ్వబోతున్నారంట. ఏదైతే ఇన్ని రోజులు కేసీఆర్ని జనాలు, తెలంగాణ ప్రజలు ఏదైతే మిస్ అయ్యారో అదంతా ఒక్కసారి ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ లాగా మనకైతే కనబడనుంది అసెంబ్లీ సమావేశాల్లో. దట్టు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా మాటల తూటాలతో ఆయన్ని ఎలా ఇబ్బంది పెడతారనేది కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ మంచి వక్త, రేవంత్ రెడ్డి కూడా మంచి వక్త. ఆ ఇద్దరు గనక వాళ్ళు మాట్లాడడం గనక అసెంబ్లీలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది చూడాలి. మరి మనకి తెలుసు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అండ్ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టుబడినప్పుడు ఆయన కూతురు పెళ్లి ఉండే, ఆ పెళ్లికి కూడా ఏ పెళ్లి పనులు చూడడానికి కూడా రేవంత్ రెడ్డి బయటికి రావడానికి కూడా బెయిల్ లేకుండా రేవంత్ రెడ్డికి పెళ్లికి ఒక 2-3 days ఏమో వచ్చినట్టున్నారు. అసలు ఆ టైంలో రేవంత్ రెడ్డిని లాక్ మొత్తం అంత బంధించింది కేసీఆర్ గారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటే అది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు చెప్పింది కాదు, రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీకోడ్ చేసి చెప్పిన మాట. అలాంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇది డైరెక్ట్ కేసీఆర్ మీద విజయం. ఇది కాంగ్రెస్ విజయమో, లేకపోతే బీఆర్ఎస్ ఓటమో, లేకపోతే కేసీఆర్ ఓటమో కాదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద గెలిచిన విజయం ఇది. చూడాలి మరి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు, కేసీఆర్ వస్తారు అనేది ఒకటి పండగ లాంటి న్యూస్ అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఎలా పంచలేసుకొని ఉన్నారు, లేకపోతే బడ్జెట్ సమావేశాలు ఎంత హీటెడ్గా జరగనున్నాయి అనేది అయితే చూడాలి. మరి ప్రజలైతే దీనికోసం ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.